హలో డెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో కావోరోహన యానిమే కూడా ఎండ్ అయిపోయింది. వెయిట్, కావోరోహన అంటే అర్థం కాకపోతే ద ఫ్రేగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ. సో ఇది చూసుకుంటే టోటల్ 13 ఎపిసోడ్స్ తోటి ఈ సాటర్డే అంటే సెప్టెంబర్ 28వ తారీఖున అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఎస్. సో ఈరోజు సీజన్ 1 రివ్యూ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. బిఫోర్ దట్ కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడేసుకుందాం. సో ద ఫ్రేగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ ఇదైతే నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమే అనమాట. స్టూడియో క్లవర్క్స్ నుంచి వచ్చింది. జూలై 6th స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 28కి ఇది ఎండ్ అయిపోయింది. బట్ గుర్తుపెట్టుకోండి జపాన్లో. సో వరల్డ్ వైడ్గా ఇంకా లాస్ట్ ఎపిసోడ్ రిలీజ్ కాలేదు. 1 వీక్ డిలే వల్ల రేపు నెట్ఫ్లిక్స్లో అయితే నెక్స్ట్ సాటర్డే రాబోతుంది. సో ప్రస్తుతానికైతే మీకు ఇది నార్మల్గా జపాన్లో రిలీజ్ అయిపోయింది. ఎక్కడైనా దొరుకుతుంది, చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. వీళ్ళు నేను ఆల్రెడీ చూసేసాను. మళ్ళీ నెట్ఫ్లిక్స్లో కూడా ఎవ్రీ టైం చూస్తున్నా రీవాచ్. సో ఇప్పుడైతే దీని యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే, సో మన మెయిన్ హీరో చూసుకుంటే రెంటారో అండ్ హీరోయిన్ని కావరుకో. సో హీరో చూసుకుంటే ఒక నార్మల్ స్కూల్లో చదువుతాడు. లైక్ ఇది ఒక డెలిక్వెంట్ స్కూల్ అనుకోవచ్చు. అందరూ చాలా తక్కువగా చూస్తారు ఆ స్కూల్ని. ఇంకొక వైపు హీరోయిన్ చదివేది, కావరుకో చదివేది ఒక పెద్ద ప్రెస్టీజియస్ స్కూల్. సో వాళ్ళిద్దరు స్కూళ్ళు పక్క పక్కనే ఉంటాయి, 2 డిఫరెంట్ వరల్డ్స్. సో అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా బిగిన్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ఈ స్టోరీ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇది ప్లాట్ అనగానే ఏదో కొంచెం గొడవలు అలాంటివి ఉంటాయి అనుకుంటారు. చాలా స్లోగా ఉంటుందేమో అనుకోవచ్చు. బట్ చెప్తున్నాను, ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఇది మీకు డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద రామ్ ఆర్ రొమాన్స్ యానిమేస్ ఎలా ఉంటాయంటే మనకి చాలా టైం తీసుకుంటుంది. ఏది లిటరల్లీ అలా ప్రపోజ్ చేసి కిస్ పెట్టుకోవడానికి చాలా టైం తీసుకుంటారు. బట్ ఇక్కడ అలా కాదు. ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ ద పాయింట్ నుంచి మీకు క్రేజీ వేలో అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. డెవలప్మెంట్ చాలా హ్యూజ్ డెవలప్మెంట్ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే ప్రపోజల్స్ అయితే జరుగుతాయి. అసలు ఏం జరుగుతుందా అనుకునే లోపే చాలా స్టోరీ డెవలప్మెంట్ అయితే ముందుకెళ్ళిపోతుంది. సో ఇది ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. మిగతా వాటితో పోలిస్తే మీకు అయినా కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చూసినంతసేపు బాగా ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్లీ నేనైతే రికమెండ్ చేస్తాను. సో యాజ్ ఎ మాంగా ఫ్యాన్గా ఇప్పుడు యానిమే ఎలా ఉందంటే మాత్రం బాబోయ్ చించేశారు భయ్య. లైక్ లిటరల్లీ కొన్ని సీన్స్లో అయితే మాంగా కంటే బెటర్ అనిపించింది. ఐ మీన్ ఆబ్వియస్లీ ఇంకొన్ని సీన్స్లో మాంగానే బెటర్ యానిమే కంటే. బట్ ఇక్కడ స్టూడియో క్లవర్క్స్ దీని మీద వర్క్ చేసిన స్టాఫ్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక్క ఎపిసోడ్ కూడా ఎంత జాగ్రత్తగా చేశారంటే ప్రతి ఎపిసోడు లిటరల్లీ షాక్ అయిపోయాను. ఐ మీన్ ఒక్క ఎపిసోడ్ కూడా ఏదో వీళ్ళు చేద్దాంలే అన్నట్టుగా లైట్ తీసుకొని కేర్ చూపించకుండా ఉన్న ఫీలింగ్ అయితే కలగలేదు. 13 ఎపిసోడ్స్, ఎవ్రీ ఎపిసోడు చాలా ప్రాపర్ అడాప్టేషన్ తోటి, మంచి ఆర్ట్ తోటి, ఎక్కడ కూడా యానిమేషన్ తగ్గకుండా ఒక ప్రాపర్ అడాప్టేషన్ ఇచ్చిన ఫీలింగ్ కలిగింది. ఎస్పెషల్లీ మనకి ఆ లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే అదిరిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఎపిసోడ్ కంటే కూడా 12th ఎపిసోడ్ మీకు ఇంకా ఇంప్రెస్ చేస్తుంది యానిమేషన్ వైజ్గా. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ అండ్ మిగతా ఎపిసోడ్లు కూడా అంతే బాగుంటాయి. ఎక్కడ కూడా ఒక ప్రాబ్లం కనిపించదు. అండ్ స్టోరీ ప్రోగ్రెషన్ విషయానికి వెళ్ళిపోతే పేసింగ్ కూడా చాలా బాగుంది. సో నేను ఏదో రష్ చేసేస్తారేమో, మనకు తెలిసిందే క్లవర్ వర్క్స్ గురించి. సో వాళ్ళు కొన్ని యానిమేస్ చాలా అంటే చాలా ఘోరంగా రష్ చేసి ఎన్నో ఎగరగొట్టినవి ఉన్నాయి ఇంతకుముందు. సో ఎక్కడ కూడా అలాగే రష్ చేస్తారేమో అని బాధపడ్డాం. బట్ నో, వాళ్ళైతే ప్రాపర్ కేర్ తీసుకొని నీట్గా అయితే అడాప్ట్ చేశారు. ఎటువంటి ఇష్యూస్ కనిపించలేదు పేసింగ్లో. ఎస్, కొన్ని చోట్ల చూసుకుంటే కొన్ని చాప్టర్స్లో మంచి పేజెస్ అయితే ఎగరగొట్టేశారు క్యారెక్టర్ ఇంట్రాక్షన్స్. సో అవి చూసుకుంటే మళ్ళీ వన్స్ అగైన్ మీకు ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ 13 ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్లో ఎండింగ్ సాంగ్ వీడియో వేయకుండా వాళ్ళైతే ఎండింగ్ సాంగ్ తోటి ఒక 2-3 minutes అయితే చిన్న క్లిప్ పెట్టారు. సో ఆ క్లిప్లో చూసుకుంటే మంచి ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ అన్నీ చూసుకుంటే వాళ్ళు ఏవైతే మధ్యలో ఈ చాప్టర్స్ మధ్యలో కొన్ని పేజెస్ ఎగరగొట్టారో ఆ పేజెస్ అన్నీ అక్కడ డెడికేటెడ్గా వాళ్ళైతే ఇచ్చారనమాట. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇగ్నోర్ చేసేస్తారు కొన్ని పేజెస్ ఎగరగొట్టేసినా కానీ. బట్ ఇక్కడ చూసుకుంటే అలా ఇగ్నోర్ చేయకుండా మంచి హైలైట్ సీన్స్ కొన్ని ఉన్నాయి. వాటిని పెట్టలేకపోయినా కానీ ఎపిసోడ్స్లో ఎండ్ ఆఫ్ ద సీజన్లో వాటికైతే రెస్పెక్ట్ ఇచ్చి మంచి స్లైడ్ షో లాగా పెట్టి ఆ సీన్స్ అయితే చాలా బాగా చూపించారు. నాకు అది బాగా నచ్చింది నేనైతే. ఎందుకంటే అనుకున్నా, అరే ఈ 2-3 సీన్స్ యాడ్ చేసుంటే బాగుంటాయి కదా అనుకున్నా. బట్ వాటిని అట్లీస్ట్ ఒక ఇమేజ్ లాగా లాస్ట్లో పెట్టడం అనేది ఒక స్పెషల్ మూవీ లాగా నాకు బాగా అనిపించింది అది చూసుకుంటే. సో ఓవరాల్గా ఇక్కడ పేసింగ్లో కావచ్చు మీకు ఎటువంటి ఇష్యూ కనిపించదు, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే యాజ్ ఐ సెడ్ ఎవ్రీ ఎపిసోడ్ ఒక మంచి యానిమేషన్ తోటి నిండిపోయింది. ఎస్పెషల్లీ వీళ్ళు కంపోజింగ్ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగా కేర్ తీసుకున్నారంటే కలరింగ్లో కావచ్చు, యానిమేషన్లో కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అండ్ క్యారెక్టర్స్ని బాగా బ్లెండ్ చేయడం కావచ్చు,
సో అన్నిట్లో చాలా కేర్ తీసుకున్నారు. మీకు ఎక్కడ ఒక్క షాట్లో కూడా ఇష్యూ కనిపించదు. అంత బాగుంది ఇక్కడ చూసుకుంటే. సో ఓవరాల్గా యానిమేషన్ కూడా చించేశారు. ఇక మ్యూజిక్ అండ్ వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే మ్యూజిక్ బాబోయ్ హైలైట్ ఆఫ్ ద షో అని చెప్పుకోవాలి. నాకైతే కొన్ని చోట్ల మ్యూజిక్ అయితే అదిరిపోయింది అనిపించింది. ఓఎస్టీలు అనేవి చాలా బాగున్నాయి. ఈ ఓఎస్టీలు అయితే నేను ఎప్పుడు వస్తాయని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఐ డోంట్ నో వచ్చాయో లేవో కూడా తెలీదు. బట్ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ సాంగ్ విషయానికి వెళ్ళిపోతే ఓపెనింగ్ టచ్ కిట్ అని అయితే చేశారనమాట, యువర్ గేజ్ అని చెప్పి. సో ఆ ఓపెనింగ్ బాబాయ్ నేను డైలీ వింటున్నా. డైలీ ఐ మీన్ లిటరల్లీ ఈరోజు ఆ ఒక్క సాంగ్ని 10 సార్లు వీడియో పెట్టుకొని చూసా టీవీలో. అంత నచ్చింది నాకు ఆ సాంగ్. ఎస్పెషల్లీ వీడియో సాంగ్ చాలా బాగుంటుంది. టచ్ కిట్ అని ఛానల్లో చెక్ చేయండి చూస్తే కనుక. అండ్ ఎండింగ్ కూడా సాంగ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ నాకు మామూలుగా ఎండింగ్ ఆ వీడియోతో నచ్చిన దానికంటే కూడా ఏదైతే 13th ఎపిసోడ్లో వాళ్ళు స్పెషల్ మూవీతో ప్లే చేస్తారో అక్కడ ఇంకా బాగా నచ్చింది ఎండింగ్ ప్లే చేసిన విధానం అయితే. సో ఐ లవ్డ్ ఇట్ బోత్ సాంగ్స్. సో ఇక మన వాయిస్ యాక్టింగ్ విషయానికి లేకపోతే వాయిస్ యాక్టింగ్ యాజ్ యూజువల్ చించి పడేశారు. దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. జపనీస్ వాళ్ళ గురించి మనం అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. బట్ నాకు ది బెస్ట్ అనిపించింది ఎక్కడంటే సారీ లాస్ట్ ఎపిసోడ్లో అయితే బెస్ట్ వాయిస్ డబ్బింగ్ అయితే కనిపించింది నాకు చూసుకుంటే. చాలా బాగా చేశారు. అక్కడ కావరుకో వాయిస్ యాక్టర్ కావచ్చు అండ్ రెంటారో వాయిస్ యాక్టర్ కావచ్చు, చాలా బాగా చేశారు వాయిస్ యాక్టింగ్ లాస్ట్ ఎపిసోడ్లో ఎస్పెషల్లీ. క్రేజీ. అండ్ ఎపిసోడ్స్ మధ్యలో కూడా కొన్ని చోట్ల చూసుకుంటే ఆ వాయిస్ బ్రేక్ అయ్యే సీన్స్ ఉంటాయన్నమాట. లైక్ అలాంటి చోట్ల వాళ్ళు ఇచ్చిన వాయిస్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. వాయిస్ యాక్టర్స్ కూడా ప్రాణం పెట్టేశారు. సో ఓవరాల్గా దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎవ్రీ డిపార్ట్మెంట్లో 10/10 అవుట్పుట్ అయితే ఇచ్చారనమాట. సో అందుకే కావరు హన యానిమే అయితే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్గా అయితే నిలిచిపోతుంది, దాంట్లో డౌటే లేదు. ఎస్పెషల్లీ రొమాన్స్ యానిమేస్లో చూసుకుంటే. బై ది వే తెలుగు డబ్బు అవైలబుల్ లేదు. ఇది నెట్ఫ్లిక్స్ యానిమే ముందే చెప్పే వాళ్ళైతే తెలుగులో తేవట్లేదు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయకండి, ఇప్పుడైతే వస్తుందని కూడా. సో ఇదనమాట దీని రివ్యూ. ఈ సీజన్ 1 రివ్యూ నేను చెప్పాలనుకుంది. సో ఒకటే చెప్తాను, వెళ్ళండి. మీకు రొమాన్స్ యానిమేస్ నచ్చితే కనుక ఈ యానిమే మీకు డెఫినెట్లీ చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలిగించి మీరు డెఫినెట్లీ ఫ్యాన్ అయ్యేలాగా చేస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ సీజన్ 2 విషయానికి వెళ్ళిపోతే సో దీని గురించి మాట్లాడుకోవాలి. సీజన్ 2 అయితే వాళ్ళు ప్రస్తుతానికి అనౌన్స్ చేయలేదు. సో అందరూ ఏమో ఎక్స్పెక్ట్ చేశారు, లాస్ట్ ఎపిసోడ్లో వాళ్ళు సీజన్ 2 అనౌన్స్ చేస్తారేమో అనుకున్నారు. బట్ నో. కానీ ఒకటి ఉందన్నమాట. సో November 1వ తారీఖున దీనికి ఒక చిన్న స్పెషల్ ఈవెంట్ అయితే ఉంది. సో మేబీ ఆ November 1వ తారీఖున ఆ స్పెషల్ ఈవెంట్లో దీనికి సంబంధించిన సీజన్ 2 గురించి కానీ ఏదన్నా రివీల్ అవుతుందేమో న్యూస్ చూడాలి. మోస్ట్లీ సీజన్ 2 గురించి అప్పుడే రివీల్ అవ్వచ్చు అనుకుంటున్నా. అయితే కనుక అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ బాయ్ నా.